యాడికి క్రైస్తవ కూడిక గృహం. సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనము. సహోదరులారా, దేవుని మహాకనికరం బట్టి ఈ సంవత్సరంలో 11 నెలలు కాపాడి ఆఖరి నెల బహుమానంగా ఇచ్చి సంఘ కార్యక్రమాలలో బైబిల్ పఠనం బుధవారం కనుక పనులు ప్రయత్నములు కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగు వారిని కూడా పిలుచుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థన ప్రారంభించబడిన కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, ఈ సంవత్సరంలో 11 నెలలు మీరు కాపాడి 12వ నెల బహుమానంగా ఇచ్చి యాడికి క్రైస్తవ కూడిక గృహమునందు సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక నైనా జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభువా, ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ కార్యక్రమానికి ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రింతుము నిన్ను నాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మా తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. అందముగాను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం. అందముగాను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను నాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు రాజ
స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు శుభము శుభము నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము శుభము నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిప్పుడు చిన్నమంద గీతావళి నుండి 141. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవశించునా హృదయాంతరంగమునా నీరాక్త ప్రభావమునా నారోత హృదయంబునా నీరాక్త ప్రభావమునా నారోత హృదయంబునా పరచితినా ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచితినా ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి మారణ హృదయం ముదమారవశించునా హృదయాంతరం అజాగరుడనైతే నిజాశ్రయమును విడచి అజాగరుడనైతే నిజాశ్రయమును విడచి నారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణా కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవశించునా హృదయాంతరంగమునా వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించి వాక్యంబును
హృదయాంతరంగమున చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లో ప్రతి చోటని సాక్షిగా. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన రోమాపత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తునందు మన జత పనివాడగు ఊరుభానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నా. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగళ్ళు డ్యూటీలలో ఉన్నారు. వారి యొక్క డ్యూటీలను దీవించండి, క్షేమంగా నడిపించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. బిషప్ యొక్క డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ దాసుడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేటి విశ్వాసులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఎలాగూ సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి అని అనుకుంటే ఈ రోమాపత్రిక 16వ అధ్యాయములో పౌలు గారు అనేకులను జతపరిచాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందులో నా జత పనివాడగు ఊర్బాను అంటున్నాడు. ఊర్బాను అనే పదానికి అర్థము మర్యాదస్థుడు లేదా పట్టణ నివాసి అని అర్థం. ఊర్బాను తన ఆధ్యాత్మిక జీవితములో పౌలు సేవను ప్రోత్సాహపరుస్తూ తాను వెనక ఉండి పౌలును ముందుగా ఉంచువాడు. నా సహకారి అంటున్నాడు. రక్షింపబడిన విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితములో సంఘానికి, సమాజానికి, ఇంటికి, ఇతరులకు ఉపయోగకరంగా జీవించాలి. ఈ రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనములు ఏమంటాడంటే, నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఆకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ప్రభు పని కొరకు, సేవకుని కొరకు ప్రయాసపడే, ప్రార్థించే సహోదరుని కొరకు
ఆకుల్లా ప్రిస్కిల్లాని ఏమంటున్నాడంటే నా జత పనివారు అంటున్నాడు. వీరు నా నిమిత్తము, నా కొరకు తమ ప్రాణములు ఇచ్చటకు కూడా తెగించువారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సంఘ వృద్ధి కొరకు రక్షింపబడిన ప్రతి వారికి బాధ్యత ఉంది. సరే, చిన్నప్పుడు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబములో దాదాపు 7 మంది పిల్లలు, పెద్ద కుటుంబం. భార్యాభర్తలు చాలా కష్టపడేవారు. సోమవారం మన ఊరిలో సంత జరుగుతుంది. ఆ దినాలలో కొందరు మూటలు మోసుకు వెళ్ళేవారు, కొందరు సోడాలు కూడా అమ్మేవారు. ఆ తల్లి లేపి మూటలు మోయడానికి పంపించేది. ఈరోజు వాళ్ళు ప్రయోజకులుగా ఉన్నారు. సోమరి ఎందులో రాణించలేడు, గుర్తుపెట్టుకో. బద్ధకము కలిగిన వాడు ఎప్పుడే గాని వృద్ధిలోకి రాలేడు. చురుకైన వారే దేవుని పనిలో ఉపయోగపడతారు. ఏమంటున్నాడు 6వ వచనములో, రోమపత్రిక 16వ అధ్యాయము 6వ వచనములో, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన సహోదరి మరియకు వందనములు అంటున్నాడండి. 13వ వచనములో, ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ప్రభు కొరకు కనుక ఊర్బాను పౌలు యొక్క సేవలో వెనక ఉండి ప్రోత్సహించేవాడు, శూలాలు పొడిచేవాడు కాదు. సరే, ఊర్బాన్ లాంటి యువకులు ప్రభు పనికి అవసరము. నా జత పనివారు అంటున్నాడు పౌలు గారు. నాకు సహకారులు అంటున్నాడు పౌలు గారు. మరి ప్రభు పనిలో మన ప్రయాసం ఎలాంటిది? ప్రభు కొరకు మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, ఏ విధంగా శ్రమ పడుతున్నాం? పరలోకములో ఆస్తి కూడబెట్టుకోండి అన్నాడు యేసు ప్రభు. మరి ఎలాగూ? ఊర్బాను పేరుకు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు, కానీ ప్రభు పని కొరకు ప్రయాసపడుటకు ఇష్టపడేవాడు. కనుక సంఘములో సహకారుల అవసరం. పౌలు గారికి వెనక ఉండి అనేకులు సహకరించారు. అందులో తిమోతి, ఒనేసిము, ఊర్బాను. కనుక ప్రభు పనిలో సంఘము విస్తరించాలి అంటే అది ఒక వ్యక్తిదే కాదు,
సంఘములో ప్రభు బలలో పాలు పొందుతున్న ప్రతి వారి బాధ్యత. యోనాతాన్ అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన దేవుడు కొద్ది మంది చేతనైనను అనేకుల చేతనైనను ఆయన విజయము కలగజేయును కదా. మనం యుద్ధానికి వెళ్ళుదామా అంటే యోనాతాను పనివాడేమంటున్నాడంటే, నేను నీకు సహకారిగా ఉంటాను, నీ మనసులో ఉన్నదంతా నెరవేర్చు అంటాడు. ఇది కావాలి ప్రభు పని కొరకు, పక్షపాతం పనికిరాదో. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు కనుక యోనాతాను పనివాడంటున్నాడు యోనాతానుతో, మన దేవుడు అద్భుతమైన విజయమిచ్చు దేవుడు కదా, ఆయన అద్భుతమైన సహాయం చేసే దేవుడు కదా. 6వ వచనం, యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యము జరిగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను. నీ మనసులో ఉన్నదంతా నెరవేర్చు, నేను నీకు తోడు అంటున్నాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు రక్షింపబడిన ప్రతి వారు ప్రయాసపడాలి. బైబిల్ చెప్తుంది కదా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనములో, కాగా నా ప్రియ సహోదరులారా, భాషతో మాట్లాడుట ఆటంకపరచబడు కానీ 15వ అధ్యాయం 58, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అంటుంది బైబిల్. ప్రభు కొరకు నీవు ప్రయాసపడు ప్రతిదీ ఎప్పటికీ వ్యర్థము కాదు. చాలామంది వ్యర్థమైపోతుందేమో అనుకుంటున్నారు. ప్రభునందు మీ ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును
ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అది ఎలీషా కాలము. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయములో ఒకానొక సమయమున సునేము పట్టణమునకు ఎలీషా వెళ్ళాడు. ఘనురాలైన స్త్రీ. ఈ దినాలలో ఏదైనా అన్నం పెట్టాలన్నా, ఇంట్లో ప్రార్థన పెట్టాలన్నా, భర్త ఒకే అన్నల్లా, భార్య ఒకే అన్నల్లా, భార్య భర్తలు ఒకే అంటే పిల్లలు కూడా ఒకే అన్నల్లా. అమ్మ వద్దుమా, ఏమొద్దు, కావాలంటే ఆ గుడికే తీసుకుపోయి ఆడే పంచురా. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చింటారు, వాళ్ళ కాళ్ళన్నీ మన ఇంట్లో పడతాయి. అంట్లు కూడా ఏడతోముతావు అంతమందికి. డిస్పోజబుల్, అన్ని డిస్పోజబుల్లే పెట్టు. ఇదే డిస్పోజబుల్ అనుకున్నాడు అనుకో దేవుడు, మనం ఎక్కడుంటామో చూసుకో. కృతజ్ఞత కూడికలు ఉండడం లేదు, స్తుతి కూడికలు ఉండడం లేదు, ప్రార్థనా కూడికలు అంతకంటే ఉండడం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును. ఈ సంవత్సరంలో ఒకసారి ఆలోచన చేసుకో. నీ సంఘముతో కలిసి ఒక్క రోజున కృతజ్ఞత కూడిక జరిగిందా? నీ సంఘముతో కలిసి ఒక్క రోజున ప్రార్థన కూడిక జరిగిందా? నీ సంఘముతో కలిసి ఒక్క రోజున స్తుతి కూడిక జరిగిందా? నీ బంధువులతో కలిసి ఎన్నిసార్లు నువ్వు సంతోషించావు? బంధువులు వస్తే ఆరాధన కూడా ఎగనామం పెడుతున్నావే, నువ్వు విశ్వాసమేనా? వాళ్ళకు రుచికరమైన వంటలు వండడానికి నీకు సమయం పోతుంది. బంధువులతో సహా దేవుని మందిరాన్ని పిలుచుకొని రావాలా. కొర్నేలితో ఏమన్నాడు? నీ ఇంటి వారు రక్షణ పొందే మాటలు పేతురు చెప్తాడు, పలానా ఇంటికి నుండి పిలిపించు అంటాడు. కొర్నేలు ఏం చేశాడు? తన ఇంటి వారిని, ముఖ్య స్నేహితులను కూడా తన ఇంటిలో కూర్చోబెట్టాడు. ఇక్కడ అందరూ మేము ఎందుకున్నామంటే పేతురుతో అంటాడు, నువ్వు చెప్పబోయే మాటలు ఎందుకు విశ్వాసం ఉంచడానికి అంటాడు. ఎక్కడ పోయింది? లోకస్తులతో నువ్వు సంతోషించకూడదు, ప్రభు బిడ్డలతో సంతోషించాలి. ఈ నా సంతోషంలో మీరు పాలు పొందండి అంటుంది బైబిల్. ఆశ్చర్యకరంగా ఎలీషా సునేమురాలు చేర్చుకుంది, కుమారుని బహుమతి పొందింది. కరువు కాలం వచ్చింది, దూరదేశానికి వెళ్ళారు. ఈలోపు దుర్మార్గులు ఆక్రమించుకున్నారు. దేవుడు ఆశ్చర్యకరుడు అనే పదానికి ఎలీషా పనివాడు ఎలీషా చేసిన అద్భుతములను రాజు దగ్గర చెబుతూ ఉన్నప్పుడే సునేమురాలు ప్రత్యక్షమైంది. అయ్యా ఇందాక మా గురువు గారు చనిపోయిన ఒక కుటుంబములో బిడ్డను బతికించేది ఈమె కుమారునయ్యా, ఏమమ్మా వచ్చావు? ఇదయ్యా పరిస్థితి. రాజుగారు ఏం చేశారు? ఒక ప్రత్యేకమైన న్యాయాధిపతిని ఉంచి ఆమె ఇల్లు విడిచినది దినం మొదలుకుని నాటి వరకు అతనితో ఏం చేసినాడు? ఇప్పించాడు. ప్రభునందు మీ ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదు. నేను ప్రభునకు ఎంత ఖర్చు పెడితే నాకంత పరలోకంలో కూడబెట్టుకుంటున్నాననే భావన ఉండడం లేదు నేటి క్రైస్తవ్యానికి. సరే, ఇదిగో యోనాతాను పనివాడంటున్నాడు, మన దేవుడు విజయమిచ్చే దేవుడు.
నీకు నేను సహకారిగా ఉంటాను. నీ మనసులో ఉన్నదంతా నెరవేర్చు. నేను నీకు తోడుగా ఉంటాను. సొంత పనుల మీద ఉన్నంత ప్రాధాన్యత నేటి క్రైస్తవ్యానికి ప్రభు పనుల పట్ల ఉండడం లేదు. ఎందుకంటే బైబిలే చెప్తా ఉంది, అందరూ తమ సొంత కార్యములనే అనే మాట మనం చూస్తాం. కానీ భక్తులు అలా కాదు. వారు ప్రతి విషయములో వారు ముందుగా ఉండేవాళ్ళు. సౌలు పనివాడు. వారు ఊరు ఊరు తిరగని దేశమంటూ లేదు. గార్ధబలం కొరకు రే ఈ ఆహారము, ముఖ్యంగా మా నాయన నా గురించి ఆలోచిస్తుంటాడు, మనం వెళ్దాం పద అంటే, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు రైతేరా, మన దగ్గర మనకు సరిపడే ఆహారం ఉంది, కానీ దైవజనుని యొద్దకు తీసుకుపోవడానికి బహుమతి లేదే. వాడేమని సాక్ష్యం ఇస్తున్నా తెలుసా? నా దగ్గర బంగారం ఉంది, మనం బదాన్రా అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. తులము వెండి ఉంది, అది దైవజనునికి ఇస్తామురా అంటున్నారండి. ఖర్చు పెడుతున్నాడు అండి. ఎనిమిదవ వచనం లేదా 7వ వచనం, మనం వెళ్ళు నీడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము, మన సామాగ్రిలో ఉండు భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో చిత్తగించుము, నా దగ్గర 1/2 తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పుటకై దానిని ఆ దైవజనునికిత్తును. సమర్పణ కలిగిన పనివాడండి. అదంతా చూసుకోవాలా మీరే. ఇప్పుడు చెప్తే ఎట్లా అని అనలే. నా దగ్గర దైవజనుని యొద్దకు వెళ్ళాలి అంటే వాళ్ళు ఏదైనా తీసుకొని వెళ్ళేవారు. పనివాడు అంటున్నాడు, నా దగ్గర ఉంది అంటున్నాడు. కారణమేమి? పని సఫలం కావాలి. దైవజనుడు ఏదో ఒక ఆలోచన చెప్తాడు. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను అనే మాట మనం చూస్తాం. కన్న తండ్రి దావీదునకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు సౌలు. కానీ కుమారుడైతే గనక నీవు రాజు అవుతావో, నేను నీకు సహకారిగా ఉంటానని దావీదు శ్రమలలో, దావీదు బాధలలో, దావీదు ఇబ్బందులలో అతడు దేవుని బట్టి ధైర్యపరిచెను. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం.
నీవు ఇశ్రాయేలునకు రాజువగుదువు, నీకు సహకారమగుదును. నేను నీకు సహకారినగుదును. నా తండ్రి అయిన ఆ, సౌలును తెలిసి ఉన్నదని అతనితో చెప్పి ఆ, దేవుని బట్టి అతన్ని దేవుని బట్టి అతన్ని బలపరచును. బలపరచెను, ధైర్యపరచెను. ఇది కావాలి. నూతన విశ్వాసులను నూతనంగా వచ్చేవారని, అమ్మా రండి, దేవుడు దీవిస్తాడు. సహవాసానికి రండి, సంఘానికి రండి. దేవుని బట్టి చేసే ప్రతిదీ దేవుని బట్టి చేయాలి. నేను అనుకుంటే, నేను తలంచుకుంటే కాదు. మన ఆలోచనలో, మన చేష్టల్లో, మన నడవడిలో యేసు క్రీస్తు మహిమపరచబడాలి. యేసు క్రీస్తుని హెచ్చించాలి. యేసు క్రీస్తును ఘనపరచాలి. మనం చేసే ప్రతి దానిలో యేసు క్రీస్తు ప్రశంస నొందాలి. దేవుని బట్టి అతని బలపరిచెను. కనుక సంఘానికి లేదా నాయకులకు బలపరచువారు కావాలి. ఇంతకుండాడా ఈ మధ్య కనపడడం లేదే. అప్పు ముందు పోతే నా మీద కత్తి పడుతుందిరా. సరే, కనపడితే అదో రకం, కనపడడం లేదే. మనందరికంటే ముందు యేసు ప్రభు ప్రత్యక్షమై ఉంటాడు. ఆయనను బట్టి రావాలి. గుర్తుపెట్టుకో విశ్వాసి, ఆయనను బట్టి కూడుకోవాలి. ఆయనే అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థించెదరో, గంధము దేవతానం ఉంటాడు కాదు, నేనుంటాను అన్నాడు ఆయన. సహవాస కూడికలకు, సంఘ కూడికలకు నాకెప్పుడు తరుణం వస్తుందో, నాకెప్పుడు సమయం వస్తుందో, నా నాలుకతో ఆయనను ఎప్పుడు వర్ణించేదను. సరే, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. బుద్ధి లేని కన్యకలు ఎందుకు విడవబడినారు రాజయ్య? బుద్ధి లేని కన్యకలు ఎందుకు విడవబడ్డారు? ఎందుకు విడవబడ్డారు? అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని శబ్దం విన్నప్పుడు సిద్ధపడిన వారు పెళ్లి కుమారునితో లోపలికి ఇప్పుడు పోతున్నారు డ్యూటీలకు నూనె కొనుక్కొచ్చడానికి. అది పనికిరాదు. సిద్ధంలో ఎప్పుడు నూనె పెట్టుకొని ఉండాలి. చూసారా, విశ్వాస జీవితంలో ఎప్పుడు సిద్ధం చేసుకొని ఉండాలి. వారంలో 2 రాత్రులు, వారంలో 1 ఆదివారం. ఇది మనుష్య పరిచర్యను ఎరిగితే నువ్వు వాడబడవు. దేవుని పరిచర్యని ఎరిగితే నువ్వు తప్పకుండా వాడబడతావు. ఒకరు అడగాల్సిన పనిలే. సరే, మహాసమాజములో నేను ఆయన ప్రేమను వర్ణించెదను అన్నారు భక్తులు. ప్రభును ప్రకటించుటలో
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ, అప్పటికప్పుడు కాదంట, ఎల్లప్పుడూ సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండి మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతువడుగు ప్రతి వానికిని సమాధానంతో చెప్పుటకు సంసిద్ధముగా ఉండాలి విశ్వాసే. ఎల్లప్పుడూ, అది రే అయినా పగలైనా మధ్యరాత్రి అయినా సంసిద్ధముగా ఉండాలి. కనుక ఊర్బాను పౌలు వెనక ఉండి దేవుని పనిని విస్తరింపచేయువాడు. నేనెప్పుడు ముందు ఉండాలనే ఆలోచన ఆయన ఎప్పుడు ఉండేది కాదు. అయ్యా బయలుదేరుతున్నారు, ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, ఇది ఉంచుకోండి, ప్రభు పని ఖర్చు పెట్టండి, అక్కడ ఏమైనా అవసరాలు ఉంటే చెప్పండి. కానీ ప్రభుని మహిమపరచరండి, ప్రభుని ప్రకటించరండి. కొందరికైనా ప్రభు ప్రేమను తెలియజేయండి. భూమి మీద ఎన్నాళ్ళు ఉంటామండి? బైబిలే చెప్తుంది కదా, ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందుమని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటుంది బైబిల్. మరి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు మన జీవితం. మన యాత్రికులము, పరదేశులము. భూమి మీద ప్రభు కొరకు ఏ విధంగా ప్రయాసపడినావో, ఏ విధంగా ఖర్చు పెట్టావో, ఏ విధంగా ఇతరులకు ఆకర్షించి నడిపించావో, అది ప్రభు దగ్గర మాత్రమే ప్రశంసించబడుతుంది. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 14వ వచనం. అతడు దాను వంశపు రాళ్ళకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రాణులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయదగల నేర్పడైన వాడు. సకల విధముల చెక్కడపు పనియందును మచ్చలు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదును నా ఏలినవాడైన దావీదు నియమించిన ఉపాయశాలురకును సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. హూరాము ఎన్ని వృత్తులు ఉండాయి చూడు అతని జీవితంలో. అతడు సహకారి, ఉపాయశాలురకును పనిచేయవారికి అతడు సహకారి. కనుక సంఘము విస్తరించాలంటే, సంఘము ఆధ్యాత్మికంగా ఉజ్జీవముతో కొనసాగాలి అంటే
సంఘ క్షేమాభివృద్ధి కొరకు రక్షించబడిన ప్రతి వారును శ్రమపడాలి, ప్రయాసపడాలి. ప్రతి పనిలో ప్రభు కొరకు చురుకుగా పాలు పొందాలి. మందకోడితనము అసలే పనికిరాదు. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం. వచనం. వారు వాటిని సిద్ధపరిచి ఏమీయు అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతి స్థితములనుగా తేబడిన వస్తువులు లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన సిమ్మి అతనికి సహకారిగా ఉండెను. అతనికి సహకారిగా, సహచరుడుగా, విశ్వాసీ జీవితంలో మోషేకు యెహోషువ నా జత పనివాడనే పదం అనిపించుకోవాలంటే సేవకుని యొక్క సేవలో పాలు పంచుకోవాలి. పద నీతో పాటు నేను వస్తాను. సరే పద నీతో పాటు నేను ఉంటాను. అవేవి లేకుండా ఉంటే ఆధ్యాత్మికంగా వెనకబడిపోతాం. యేసు ప్రభున ఎవరున్నారు? శిష్యులు 12 మంది. కనుక ఊర్బాను తన జీవితంలో ఎప్పుడే కానీ తన గొప్పతనము కానీ తన ఉన్నత స్థితి కానీ తనకు తానుగా కానీ ఎప్పుడు కనపరుచుకోలేదు. వెనక ఉండి ప్రభు పనిని విస్తరింపచేయువాడు. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగలు ప్రయాసపడుతూ ఉన్నారు. అందులో బిషప్ ఉన్నాడు. ఈ నెల 10 నుండి పాల్కు పరీక్షలు ఉన్నాయి. CA ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. అలాగే దొరైస్వామి కాలు నొప్పితో బాధపడుతున్నాడు. మీరు ముట్టి స్వస్థపరచండి. చలి అధికంగా ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. ప్రభువా, క్రిస్మస్ నూతన సంవత్సరం ప్రతి క్రైస్తవుడు సంతోషంతో జరుపుకున్నట్టుకు వారికి కావలసిన సమస్తముని మీరు సమకూర్చండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, MRO, MDO, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. చక్కగా పాలించున్నట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. మా తాడిపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి.
రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలంను దీవించండి. నైజీరియాలో ఉన్మాదం వలన నీ పిల్లలను హింసిస్తున్నారు, హత్య చేస్తున్నారు. దేశ నాయకులతో, ప్రపంచ నాయకులతో మీరు కార్యం జరిగించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన పని కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే విన్నారో ఆకర్షించండి. ఈ పట్టణములో నాకు బహుజన సమూహము ఉన్నది అన్నారు. అనేకులు ఈ స్థలంలో నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ, యేసు ప్రభువ ముందర స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. మా ప్రియులు కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయ్ ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, అనేక ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ఆయన హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి ఉపాధిని దయచేయండి. పాల్ గారు అయిన భార్య పిల్లలు ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచయం దీవించండి. ఆయన భార్య గర్భవతి. నిన్నగా కాన్పు విషయంలో సుఖప్రసవాన్ని దయచేయండి. స్థానిక సంఘాలను బలపరచండి. గుంటూరు, నంద్యాల, యాడికి, చాపరాళ్ళ యేసు ప్రభువ మీరు బలపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. నేను మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ